సో ఫర్టిలిటీ చెకప్ కూడా బీపీ చెకప్, షుగర్ చెకప్ లాగా ఒక 10 ఇయర్స్ తర్వాత సాధారణం అయిపోతుందా? ఎందుకు చెప్తున్నానంటే ఫర్టిలిటీ సమస్య అనేది ఒక సమస్య. అంటే మనకి ప్రాబ్లమ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా మనమే ముందు మన బాడీలో ఏం జరుగుతుంది అనే అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ as ఫర్టిలిటీ అవేర్‌నెస్. ఓకే. ఇది మీకు చాలా ఆప్షన్స్ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మన జనరేషన్, ఇప్పుడు రాబోయే జనరేషన్ ఒక హ్యూజ్ చేంజ్‌ని చూస్తుంది. లైక్ లేట్‌గా పెళ్లిళ్లు చేసుకోవడం, లేట్‌గా కెరీర్ స్టార్ట్ చేయడం, లేట్‌గా పిల్లల్ని కనడం. ముందులాగా 17, 18, 19 ఇయర్స్‌కి పెళ్లి చేసేసేవాళ్ళు. 20s లోగా మనకి మన మదర్స్‌కి వాళ్ళకి బేబీస్ గూడా పుట్టేసి అయిపోయేది. ఇప్పుడు స్టార్ట్ చేయడమే 30లో స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు ప్లాన్ చేసినప్పటికి 35. ఆ టైం కల్లా మీ అండాశయము, మీ గర్భసంచి ప్రాబ్లమ్స్ అవన్నీ డబల్ అయిపోతాయి. అంటే అండం తగ్గిపోవడం, గర్భసంచిలో ఏదో ఒక చెత్త రావడం, ట్యూబల్ బ్లాకేజ్ అవ్వడం, ఇవన్నీ గూడా మనం ఎక్కువగా చూస్తున్న సమస్యలు. అండ్ అఫ్ కోర్స్ మీకు తెలుసు పీసీఓఎస్ ఇప్పుడు పీఎంఓఎస్ అయింది. పీఎంఓఎస్ ప్రాబ్లమ్ కూడా మీరు వెరీ ఎర్లీ స్టేజ్‌లో మీరు డిటెక్ట్ చేయాలి అంటే జస్ట్ నేను చెప్పిన టెస్ట్ చేయించుకోండి. డే 2 రోజు ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ ఈ 5 హార్మోన్స్ కనుక మీరు చేయించుకొని మీ అవగాహన కోసం పెట్టుకుంటే మీకు ఎక్కడ ఇంబాలెన్స్ ఉందా? ఎగ్స్ ఏమైనా తగ్గుతున్నాయా? లేదా అతీతంగా ఉన్నాయా? ఓవ్యులేషన్ అనేది జరగట్లేదా అనేది క్లారిటీతో పాటు తెలుస్తుంది. సో మన పెద్దవాళ్ళు ఏమన్నారు? ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఒక 10 ఇయర్స్ తర్వాత బీపీ, షుగర్ చెకప్ ఎంత నార్మల్ అయిపోతుందో ఫర్టిలిటీ చెకప్ కూడా అంతే నార్మల్ అవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్వేస్ మనకు సమస్య వచ్చినాక కాదు, దానికంటే ముందే మనం దాన్ని తీసుకొని డయాగ్నోస్ చేస్తే మీకు ఎంతో ఎంతో లాభం, ఎంతో ఎంతో ఫలితం ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫర్టిలిటీ అవేర్‌నెస్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ద పీపుల్ ఔట్ దేర్.